స్నేహితులారా, పెద్ద ఆయన మాట్లాడతారు. అనేక కష్టాల్లో ఉన్నాం. మన కష్టాలు మనకి ఎట్లా ఉన్నాయి? న్యాయం అడిగితే కేసులు, పొరపాటున న్యాయం కోసం రోడ్డు మీదకి వస్తే పోలీస్ స్టేషన్లు చూపిస్తా ఉన్నారు. నేను ఒకటే మాట ఎప్పుడు చెప్తా ఉంటా, మనం ఎవ్వరం కూడా భయపడడానికి, ఎవరో భయపడిస్తే భయపడడానికి పుట్టలేదు, భయపెట్టడానికే పుట్టాం. ఈ రోజున కూటమి నాయకత్వాన్ని భయపెట్టి ప్రజల పక్షాన నిలబడడానికి రోజున ఉన్న ప్రతి ఒక్క సింహం పిల్లకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే ఈ రాష్ట్ర సమస్యల పరిష్కారానికి మార్గం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల, దళితుల, మైనారిటీల, మహిళల, పేదవాళ్ళ యొక్క ఆత్మగౌరవం కాపాడడానికి మార్గం. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు ఎంత కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన అడుగడుగున నిమిషం పనిచేయాలని కోరుకుంటూ, ఇక్కడి నుంచి మీరు స్ఫూర్తితో వెళ్లి గ్రామాలకి పెద్ద ఎత్తున మన పార్టీని, జగన్మోహన్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్.